సింపుల్గా పైపింగ్ చూపిస్తాను రండి. అసలు చాలా అంటే చాలా ఈజీ అండి పైపింగ్. తెలియని వాళ్ళు గాబరా పడిపోతూ ఉంటారు. అలా ఏమీ లేకుండా 2 మినిట్స్లో పైపింగ్ చేసేయచ్చు బ్లౌజ్కి. ఇదిగోండి, ఫస్ట్ అంగుళం వెడల్పుతోటి క్లాత్ కట్ చేసుకోండి. మీకు బ్లౌజ్కి ఆపోజిట్ కలర్లో క్లాత్ కట్ చేసుకోండి. కట్ చేసుకొని మిడిల్లో ఇలా థ్రెడ్ పెట్టి, నేను ఇక్కడ సింగిల్ పాదం వాడానండి, సింగిల్ పాదం పెట్టుకొని ఇలా సన్నగా స్టిచ్ చేసుకోండి. మనకి సింగిల్ పాదం వాడుతున్నప్పుడు ఆటోమేటిక్గా థ్రెడ్ అన్నది ఒక పక్కకు నెట్టేస్తుందండి. అసలు చాలా అంటే చాలా ఈజీగా కుట్టుకోవచ్చు సింగిల్ పాదం. కొత్తగా నేర్చుకునే వాళ్ళు మాత్రం కంపల్సరీ సింగిల్ పాదంతో పైపింగ్ చేసి చూడండి. అసలు మీరు ఇక రాదు అన్న ఆలోచన మర్చిపోతారు. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది సింగిల్ పాదంతో. డబుల్ పాదంతో అయితే కొంచెం ఎక్స్పీరియన్స్ అవసరం అండి పైపింగ్ చేసే విషయంలో మాత్రం. ఇదిగోండి, నేను ఇక్కడ సింగిల్ పాదం వాడాను. సింగిల్ పాదంతో ఈ విధంగా మొత్తం అంతా బ్లౌజ్కి, హ్యాండ్స్కి, నెక్లకి నేను ఇలా క్లాత్ అన్నది రెడీ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి బ్లౌజ్ బ్యాక్ సైడ్ లెంత్ అన్నది డీప్ ఎంత ఉందో కొలుచుకొని ఎక్స్ట్రా ఏదైనా ఉంటే కట్ చేసుకోండి. నాకు ఇక్కడ సరిపోయింది. ఖర్చు అన్నది ఇలా నెక్ సైడ్ పెట్టుకొని మనం వేసే పైపింగ్ అన్నది బ్లౌజ్ సైడ్ పెట్టుకొని ఇలా సన్నగా ఇందాక మనం ఏదైతే కుట్టు వేసామో అదే కుట్టులో ఇలా వేసుకుంటూ రండి. కుట్టు వేసుకునేటప్పుడు బ్లౌజ్ క్లాత్ అన్నది అటు ఇటు లాగొద్దండి. ఊరికే అడ్జస్ట్ చేయండి ఫింగర్స్ మీద, గట్టిగా పట్టి లాగొద్దు. ఇలా మొత్తం అంతా స్టిచ్ చేసుకోండి. చూసారా, ఖర్చు ఎక్స్ట్రా ఉన్నా పర్వాలేదు, తర్వాత కట్ చేసుకుందరు. కానీ ఇప్పుడు మన బ్లౌజ్ క్లాత్ అన్నది ఉల్టా వేసుకోండి. అంటే బ్లౌజు లైనింగ్ సైడ్ కరెక్ట్గా రైట్ సైడ్ వేసుకోండి, రాంగ్ సైడ్ అన్నది పైకి పెట్టండి. ఈ విధంగా పెట్టుకొని మొత్తం ఇందాక మనం ఏదైతే స్టిచ్ వేసామో అదే స్టిచ్లో మళ్ళీ స్టిచ్ అన్నది వేసుకుంటూ రండి. ఇక్కడ కొంచెం అటు ఇటు అయినా ఖర్చు ఇబ్బంది లేదండి, కుట్టు అన్నది చూసుకొని వేసుకోండి. తర్వాత వచ్చేసి మొత్తం ఖర్చు అన్నది ఈ విధంగా కట్ చేసుకుంటూ రండి. ఖర్చు ఎక్స్ట్రా ఏదైతే ఉందో మొత్తం నీట్గా కటింగ్ చేసుకోండి. ఎందుకు అంటే పల్చగా ఉన్న క్లాత్ అయితే ఆపోజిట్ సైడ్ కనిపిస్తూ ఉంటుంది, ఫినిషింగ్ అన్నది నీట్గా రాదు. ఇలా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం దారం అన్నది టైట్ తగిలేటట్టు, అంటే కొంచెం కూడా మన క్లాత్ అన్నది బయటికి వెళ్లకుండా దారం మాత్రమే బయటికి వెళ్ళేటట్టు టైట్గా మళ్ళీ ఇంకో కుట్టు వేయండి. వేసి ఇప్పుడు అక్కడక్కడ ఇలా డాట్ పెట్టండి. డాట్ పెట్టడం వల్ల మనం ఉల్టా చేసినప్పుడు రౌండ్ షేప్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు వచ్చేసేసరికి నేను లైనింగ్ ఏదైతే ఉందో జస్ట్ లైనింగ్ మీద ఒక స్టిచ్ లాగుతున్నాను. ఎందుకంటే రివర్స్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా మనకి వస్తుంది. అందుకోసమని నేను ఇలా ఉల్టా చేసి మళ్ళీ ఒక స్టిచ్ వేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, అసలు కరెక్ట్గా బ్లౌజ్ గాడి అన్నది ఏదైతే ఉందో ఆ గాడిలో కుట్టు వచ్చేటట్టు ఈ విధంగా కుట్టు వేసుకుంటూ రావాలి. ఇప్పుడు కుట్టు వేసుకునేటప్పుడు పైపింగ్ మీద కానీ ఇటు బ్లౌజ్ మీద కానీ అస్సలు కుట్టు పడకూడదండి. బ్లౌజ్కి పైపింగ్కి మధ్యలో సన్న గాడి అనేది ఉంటుంది కదా, ఆ గాడిలో మాత్రమే కుట్టు అన్నది రావాలి. ఈ విధంగా కనుక పైపింగ్ చేసుకున్నామంటే బ్లౌజ్ పైపింగ్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటాం. చూడండి, అసలు ఏమన్నా బయటికి కనిపిస్తుందేమో. ఫినిషింగ్ అన్నది ఎంత నీట్గా ఉందో. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.